హాయ్ అండి. అయితే బీచ్ నుంచి ఇప్పుడే ఇంటికి వచ్చాము, ఫ్రెష్ అయ్యాము. ఇప్పుడైతే నేను బయట వర్షం పడుతుంది. ఇప్పుడైతే నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తాను. బయటలో వచ్చేయండి బిర్యానీ చూద్దాం. నేనైతే బిర్యానీలో అనాస పువ్వు, జాజికాయ, అలాగే పట్టా, మొగ్గ, ఇలాచీ తీసుకున్నాను. బిర్యానీ ఆకు, కొంచెం సోపు కూడా తీస్తానండి. ఇవన్నీ ఆయిల్ వేసుకొని ఆయిల్లో వేస్తున్నాను. తర్వాత వచ్చి పచ్చిమిర్చి వేసుకుంటానండి. నెక్స్ట్ వచ్చి ఆనియన్స్ వేసుకుంటున్నాను. చికెన్ కూడా నీట్గా వాష్ చేసుకొని క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నానండి పక్కన. కొంచెం ఆనియన్స్ అనేది బ్రౌన్గా వచ్చాక టమోటాస్ వేసుకుంటాను. వేయండి, కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా. నెక్స్ట్ అయితే నేను టమోటాలు వేస్తాను. 2 టమోటాలు కట్ చేసుకున్నాను. ఇవి కూడా కొంచెం మగ్గనిద్దాము. అయితే ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. దీంట్లో ఒక ఎర్రగడ్డ కూడా యాడ్ చేశానండి. ఎందుకంటే కొంచెం ఎర్రగడ్డ సలవ కదా, కొంచెం బాగుంటుంది. అయితే బాగా పచ్చి బాగా ఫ్రై చేసుకున్నాను. దాంట్లో 1 కేజీ చికెన్ తెచ్చుకున్నాను. 2 గ్లాసెస్ వచ్చి బియ్యం వేసుకున్నాను. ఇవి బాగా దీంట్లో కొంచెం బాగా ఉడకబెట్టాను. మసాలాలో చికెన్లో 2 స్పూన్లు ఉప్పు అయితే వేస్తున్నాను. కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం చికెన్ మసాలా 1 స్పూన్ అయితే వేసాను. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా ఇప్పుడే వేసి మగ్గనిస్తానండి. చూడండి, చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది చూడండి. ఇంకైతే నేను 1 గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నాను చికెన్లో. బిర్యానీ ఎసురు అయితే బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు నేనైతే బిర్యానీలోకి ఎసురులోకి రైస్ అయితే వేసుకుంటున్నాను. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనే టేస్ట్ చేసి మీకు టేస్ట్ చెప్తాను. వాసన అద్దరిపోతుంది. నేను టేస్ట్ చేస్తానండి. ముక్క కూడా చాలా బాగా ఉడికింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఈరోజు ఏం తిన్నారో కామెంట్ చేయండి. మళ్ళీ బిర్యానీ తిన్నారా లేదా ఇంకేమైనా తిన్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.